ఇది భరణి అన్న నైట్ లైవ్లో జరుగుతున్నది ఇది. తను డబుల్ గేమ్ ఆడుతున్నాడా లేకపోతే తన గేమ్ అంతేనా అనేది తెలియట్లేదు. ఇప్పుడు దివ్య వచ్చిన వెంటనే అతని టాప్ ఫస్ట్లో పెట్టింది. సరే, అది పెట్టినందుకు కూడా కాదు, తీసి పక్కన పెట్టు. తను కెప్టెన్సీ టాస్క్లో ఉన్నప్పుడు దివ్య హెల్ప్ అనేది చేసింది. తను బాల్ కొట్టకుండా హెల్ప్ చేసింది. అప్పుడు భరణి అన్న ఏం చెప్పారు, దివ్య నేను గుర్తుపెట్టుకుంటాను అని చెప్పని అన్నారు. సరే, ఏం గుర్తుపెట్టుకున్నారు? ఇప్పుడు నిన్న ఆ బ్రిడ్జ్ కట్టే దాంట్లో చూస్తే 2 పట్టుకొచ్చాడు. 2 పట్టుకొచ్చేసి ఇదిగో నేను తనూజకి 2 పెట్టేస్తానంటాడు. అక్కడ ఒకటే పెట్టచ్చు, 2 ఎక్కడ పెట్టుకుంటారు? అప్పటికి దివ్య అడిగింది, అది ఎందుకు ఆ బ్రిడ్జ్ కింద ఏమైనా పెట్టుకుంటారా, ఎందుకు మీరు అని చెప్పనింది. ఒకటేమో వాళ్ళ కూతురుకని చెప్పించుకున్నాడు, ఇంకో రెండోది ఉంది కదా, ఆ రెండోది వచ్చేసి తను ఈమెకి ఇచ్చి ఉండొచ్చు కదా, దివ్యకి ఇచ్చి ఉండొచ్చు కదా, గుర్తుపెట్టుకుంటా అన్నప్పుడు ఇచ్చి ఉండొచ్చు కదా. పోనీ అట్ట ఇవ్వలేదు, సుమనానికి ఇచ్చాడు. సుమనానికి ఎందుకు ఇచ్చాడంటే ఆయన బెడ్ షేర్ చేసుకుంటాడంట, ఆయన పక్కన ఉంటాడంట, అందుకని ఇచ్చాడు. ఇదేదో నాకు కొంచెం సిల్లీ పాయింట్గా అనిపించింది. పోనీ అట్లా కూడా ఇచ్చాడు కదా, ఇచ్చిన వెంటనే కామ్ ఉండొచ్చు కదా. సుమనాన్ని పిలుస్తాడు, వాళ్ళ కూతురిని పిలుస్తాడు, అది తనుజని పిలుస్తాడు. ఇదిగో నాకు మైండ్లో ఏమంటే దివ్యానే ఉండింది, తను ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుసా, ఏం చెప్పినా లైట్ తీసుకుంటుంది, ఏం చెప్పినా సూపర్, అసలు వంట చేసే దగ్గర కూడా ఒక్కటి కూడా ఫైర్ అవ్వకుండా చేస్తూ ఉంటుంది, వంట కొప్పడకుండా నవ్వుతూ చేస్తూ ఉంటుంది, నాకు స్ట్రాంగ్గా నిలబడింది, నాకు ఆమెకి మనసులో తను ఉంది కానీ మీకు ఇచ్చాను అంటాడు, అది ఇచ్చిన వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఎట్టుంటుంది, ఏందబ్బా ఇలా మాట్లాడుతున్నాడా అంటుంది కదా. ఇప్పుడు ఒకటి పెట్టేసినప్పుడు వాళ్ళకే చెప్పకూడదు, పోనీ పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అది పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నా మనసులో దివ్య ఉండింది పోనీలే అని చెప్పి వీళ్ళకి ఇచ్చాను నేను అదన చెప్పుండాలా, లేకపోతే నా పాత వాళ్ళు కదా వీళ్ళు, నా కూతురు ఈ వీళ్ళు అయితే పాత వాళ్ళు కదా అందుకని ఇచ్చాను నేను అని చెప్పచ్చు కదా. అట్టా చెప్పకుండా ఇచ్చిన వాళ్ళ దగ్గరికే పోయి నాకు నీకు ఇవ్వాలని లేదు ఆవిడకి ఇవ్వాలని ఉంది అని చెప్పంటాడు. అదేంది అది చీప్గా, నాకు అదేందా ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడా అనిపించింది భరణన్న అయితే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా అమ్మ రాత్రి మాట్లాడుతూ ఉంటుంది, ఎవరు దివ్య మాట్లాడుతుంది, మీరు మీ కూతుర్ని తీసుకుని నాకు అర్థమైంది మీరు 2 తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైంది, అదేంటి అది నాకు ఒకటి ఇస్తారనుకున్నాను నాకు ఇవ్వలేదు అంటే, నా మనసులో నువ్వే ఉన్నావు, కాకపోతే ఆయన నామినేషన్స్కి భయపడతాడని చెప్పేసి నేను సుమన్కి ఇచ్చాను నేను అని చెప్పని అంటాడు. అది పెద్ద రీజన్ కాదు అంటే నీ బెడ్ షేర్ చేసుకుంటే ఇచ్చేస్తావా, లేదు కదా, ఒకటి ఉన్నప్పుడు అది మైండ్లోనే ఉండాలి కదా. అదేమంటే నేను ఇక్కడ బంధాలకి బంధుత్వాలకి లోబడిపోయాను అందువల్ల ఇచ్చేసాను అని చెప్పని అంటాడు. అది ఇప్పుడు తెలిసిందా, నేను చెప్తున్నాను పర్టికులర్గా ఈ తండ్రి కూతురికి మాత్రము ఖచ్చితంగా గొడవ అనేది పడుతుంది. బిగ్ బాస్ వచ్చింది బంధాలు బంధుత్వాలు పెట్టుకోవడానికి కాదు కదా, అలా కూడా తనుజని పంపిస్తాడు ఏది రాయబారానికి, ఇదిగో మా నాన్న నాకు మాత్రమే ఇవ్వాలనుకున్నాడు, ఆ తర్వాత ఇంకా ఆప్షను సుమనన్న నామినేషన్కి భయపడతాడని ఆయనకి ఇచ్చాడు అందుకు నీకు ఇవ్వలేదు అని చెప్పానంటే ఆ అమ్మాయి సరే లేపించి లైట్లే అని చెప్పానండి. నేను రాత్రి అడిగింది, సరే మీరు మీ కూతురికి ఇచ్చారు నేను కాదని చెప్పలేదు, మళ్ళీ ఇంకొకటి ఉంది కదా మీరు అతనికి ఎందుకు ఇవ్వాలనిపించింది, నేను ఎందుకు కనపడలేదు అని చెప్తే ఆయన ఏం ఆలోచించాడంటే, ఇప్పుడు దివ్యకి ఇచ్చామనుకో, దివ్యకి కామనర్స్కి పడ్డం లేదు, దివ్యకి ఆ సెలబ్రిటీస్కి కూడా కొంచెం పడ్డం లేదు, ఎందుకంటే తనుజాకి పడ్డం లేదు, తనుజాతో పాటు ఇమానియల్ ఉంటాడు, ఇమానియల్కి పడ్డం లేదు, ఎవరంటే దివ్య అంటే. ఇంకా వీళ్ళు కూడా నాతో మాట్లాడకుండా పోతారేమో, నేను మంచివాడిని, నేను ఒక గౌతమ బుద్ధుడిని, నేను ఒక సీజన్ 7లో శివాజీ అన్నలాగా ఉండాలి, ఏమనుకున్నాడు ఏమో ఇట్లా డబుల్ గేమ్గా డబుల్ మైండెడ్గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఈ భరణి అన్న చూస్తూ ఉంటే. అమ్మాయి అడిగితే నేను నీకు ఇవ్వాలని అనుకున్నాను కానీ ఆ అమ్మాయి ఏమో నా కూతురు ఇవ్వకపోతే ఇంకా నా టార్చర్ పెట్టేస్తుంది అందుకు నిచ్చాను నువ్వు అర్థం చేసుకుంటావంటే సరేలేండి నేను దివ్య చెప్తుంది నేను అర్థం చేసుకుంటానులేండి పర్వాలేదు అని చెప్పండి. గుర్తుపెట్టుకుంటాను అని చెప్పినప్పుడు ఆమెకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కానీ ఇవ్వలేదు. పోనీ ఇవ్వకపోగా సుమనతో అంటున్నాడు, ఇదిగో నేను హెల్ప్ చేశాను కానీ నువ్వు నాకు హెల్ప్ ఒకవేళ చేయకూడదు అనుకుంటే నా మొహాన్ని చెప్పు అంటాడు. ఈయన ఏమన్నా దివ్యకి చెప్పాడా, ఆ మొహాన్ని ఏమైనా చెప్పాడా నీకు నేను ఇవ్వను అనేసి, ఎవరు ఎలా చెప్పగలుగుతారు? ఈయన ఆట ఏందో ఈయన అర్థమే కావట్లేదు, డబుల్ షేడెడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కూడా అంతే, తన పార్ట్ 2 అని చెప్పి దాన్ని లోపల తీసుకొచ్చాడు, అవసరమైనప్పుడు చూపిస్తానని చెప్పన్నాడు, చూపించేశాడు కూడా. మళ్ళీ వచ్చేసి అదే వీళ్ళు ఫోటో ఫ్రేమ్ అది వస్తున్నా ఉందన్నప్పుడు నాగార్జున గారు లోపల పెట్టమంటే అదే ఈమెకి లోపలికి రావాలి అనుకున్నప్పుడు ఎవరు మన సంజన లోపల రావాలనుకున్నప్పుడు తను ఇచ్చేసాడు. ఇదంతా సరే ఓకే తన ఆలోచన అనుకోవచ్చు, మరీ ఇంత డబుల్ మైండెడ్గా ఆడుతున్నాడేమో అనిపిస్తూ ఉంది నాకు.